బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటిగా ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు అవగాహన సదస్సులో పాల్గొని ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం పర్చూరు జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం గురించి రైతులు తీసుకున్న నిర్ణయం మంచిదేనని, ప్రస్తుతానికి దాని విలువ ఇబ్బంది ఉన్నా భవిష్యత్తులో రైతులకు మంచి మేలు జరుగుతుందని, ప్రకృతి వ్యవసాయానికి కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అందిస్తామని తెలిపారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. అనంతరం పర్చూరు సచివాలయంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు రిక్షాలను అందజేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ మన మెయిన్ స్కూల్లో వాళ్ళతో దీంతో పాటు దగ్గర బాగా చేశారు. మూడు లేదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సోమేపల్లి లక్ష్మయ్య, పల్లిమర్ల సుబ్బారావు, గాలి సర్లా గారు, దిగుబడులు పెరగాలని, లేకపోతే పక్క రైతుతో పోటీ పడి 10 బస్తాలు ఎరువు ఎక్కువ వేయాలి, 10 క్వింటాలు ఎక్కువ పండియాలనే తపనతో రైతు చాలా చోట్ల భూమిని అన్యాయం చేస్తున్నాడు, కుల్లబొడుస్తున్నాడు. కానీ దానికి భిన్నంగా మీరు వారందరూ మిగతా రైతులు ఆశ్చర్యపోయేటట్టు భవిష్యత్తులో మీరు వేసిన అడుగులో